హలో, మీ నెంబర్ కోసం నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఎక్కడ ఉంటారు మీరు? నా గుండెల్లో ఉంటారా? నా గుండెల్లో ఉంటే నేను ఇన్ని రోజులు పట్టిందా మరి నాకు మాట్లాడనీకి? నేను తిని మిగిలింది ఉంది, కావాలంటే పంపిస్తా. నాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి అట్లా మాట్లాడుతూ ఉంటే. మరి ఏంటి, ఏమైనా వస్తుందా అట్లా అవుతున్నావు? మీ ఇంటికి పోదాం తీ. చెప్పు, ఎందుకు పిలిచినావు? ఇదే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతని మీద ఫ్రాంక్ కాల్ చేయాలి. చాలా బాగుంటాడు వైజ్వరంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఫైనల్లీ ఫ్రాంక్ చేద్దామని చెప్తావు? ఇదే ఫ్రాంక్ చేయి. దానికోసం ఒకవేళ వాడు మనల్ని ఫ్రాంక్ చేయడు కదా? మనకి ఎట్లా చేసాడు? మనమే కెమెరా పెట్టినాం, మీకు అక్కడ మనం కెమెరా పెట్టినాం. సరే, వాడు ఒకవేళ మంచిగా మాట్లాడితే ఓకే, లేకపోతే గలీజ్ గా మాట్లాడితే బానే మాట్లాడతాడు. మా ఫ్రెండ్ చాలా మంచోడు, గలీజ్ గా మాట్లాడు. సరే, ఫోన్ చేద్దాం తీ. స్పీకర్ పెట్టాలా? కొత్త నాటకం మొదలు పెట్టాడు. హలో హలో, హాయ్. మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. నా పేరు శ్రీజ. హలో, మీ నెంబర్ కోసం నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. మిమ్మల్ని అడుగుదాం అనుకుంటే నాకు డేర్ సరిపోలే, సో అందుకే ఏమో తెలీదు, కానీ చూడ్డానికి కొంచెం అంటే ఫ్లర్టింగ్ బాయ్ లా ఉంటావు. సో ఏంటి ఈయనకి చేద్దామంటే ఈయన నాకు చేస్తున్నాడు ఏంటి? హలో, ఏం లేదు. ఎక్కడ ఉంటారు మీరు? నా గుండెల్లో ఉంటారా? నా గుండెల్లో ఉంటే నేను ఇన్ని రోజులు పట్టిందా మరి నాకు మాట్లాడనీకి? నేను అంటే మీ నెంబర్ తీసుకోనికి టైం పట్టింది, మీకు కాల్ చేయడానికి ఇంకా టైం పట్టింది. సో ఎవరికైనా నెంబర్ 10 ఉంటాయి, కాకపోతే నాకే డేర్ లేదు. ఏ విషయంలో? అలానా? ఏంటి అమ్మో, ఇదేదో తేడాగా ఉందయ్యో. మీరు భయపెడుతున్నారేంటి? హలో, అంతేనా? సరే, కానీ తిన్నావా? నేను తిని మిగిలింది ఉంది, కావాలంటే పంపిస్తా. చాలా ఎకసెకలు ఉన్నాయా మీలో? నేను ఎప్పుడు చెప్పాను? మీరు అనుకుంటే సరిపోతుందా? పైపైన కాదు, కానీ కాల్ చేసినప్పుడు ఏదో నేను మాట్లాడదాం అనుకుంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను తెలుసా మీకు? నన్ను ఎప్పుడైనా చూసారా మీరు?
చూస్తే ఎందుకు వదులుతా? ఒంట్లో వేడికే పెచ్చుకుతోంది నాడికే వాయమ్మ. అంటే చూడకుండా ముందే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అంటే చూస్తే ఇంకా వదిలేదే లేదు ఇక. దేవుడా వేసేసాడు, బాగా వేసేసాడు. దేవుడా, నేనైతే మిమ్మల్ని నేను కలవను, మిమ్మల్ని కనపడను నేను. అవునా, నేను కలుస్తలే, టెన్షన్ పడకు. ఎందుకు రా ఇచ్చిన ఇతని నెంబర్? దేవుడే నన్నే ఆడుకుంటున్నాడు ఈయన. నువ్వు ఆడుకో. కాదు, వాడు నన్నే ఆడుకుంటుంది కదా. నేను ప్రాంక్ కాల్ చేసినట్లేదు, నాకు ప్రాంక్ కాల్ చేసినట్టుంది. నాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి అట్లా మాట్లాడుతూ ఉంటే. మరి కథ మీద ఉన్నాము. ఏంటి? ఏం లేదు, తిన్నావా? హలో, ఆ? సరే గాని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు. మూవీకి వెళ్తామా? సినిమాకి అయితే వస్తా, మూవీకి రాను. మూవీ అన్నా సినిమా అన్నా ఒకటే. మార్చారా? చెప్పు. నా పేరు తెలుసా నీకు? నీ పేరా? నీ పేరుతో పనేముంది, నేను కన్నా అని పిలుస్తా. నడిచినన్ని రోజులు నడిపిస్తనే కన్నా. కన్నా, కన్నా. నేను పిలిచే పిలుపవ్వన నేను వెతికే చూపవ్వ ఏంటి, ఏమైనా వస్తుందా అట్లా అవుతున్నావు? దేత్తడి మాట్లాడే మాటలకి పరీక్ష కొడుతున్నారు. ఓకే, సరే చెప్పు. సినిమాకి తీసుకెళ్తావా? ఏమో మసాలా ఉన్నది. అంటే అది నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసా, నీ వీడియోస్ చూసా. వీడియోస్ చూసి నాకు నచ్చి మీ నెంబరు మీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. అవునా? ఆ, వీడియోస్ చూసినావు కానీ వీడియోస్ చేద్దాం ఇప్పుడు మనం. సరే మరి మీరు వస్తే చేద్దాం. లొకేషన్ పెట్టి వస్తా, ఉమ్? నీ మనసు దోచేస్తా. అవునా? దోచేస్తావా దాచేస్తావా? దాచేస్తా, దోచేస్తా, తినేస్తా. అంతేనా? నేను మీ వీడియో చూసినప్పుడు మీరు మంచోళ్ళు అనుకున్నా. మీరు ఇలా మాట్లాడుతున్నారు, నాకు కలవడం కాదు కదా, మాట్లాడాలనిపించట్లే. నేను మంచిగా మంచిగా మాట్లాడతా, మంచిగా చేస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది. ఆ? అది వారి wish. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ప్రశాంతంగానే ఉంటది పని. ఏయ్ ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? తెలుగు నిజం. చీ. అవును, ఏ సినిమా పోదాం? ఏ సినిమా పోదాం? ప్రెసెంట్ ఏముంది? ప్రజెంటా? ఆ, ఇంగ్లీష్ సినిమా ఉంది. నాకు రాదు ఇంగ్లీష్. ఇంగ్లీష్ మన సినిమాతో ఏం పని, మన సినిమా వేరే ఉంటది కదా. ఇంత గలీజ్ గా మాట్లాడతావా నువ్వు? అంటే మన సినిమా అంటే సినిమాయే చూస్తామా ఏంది? లవర్స్ ఉన్నప్పుడు సినిమా చూడరు. ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ లిసన్ టు మై టాక్. ఎక్స్క్యూజ్ మీ. నేను లవ్ అని చెప్పలేదు, జస్ట్ మాట్లాడదామని కాల్ చేసా మీకు. నేను లవ్ అనట్లేదు, జస్ట్ పై పైనే అంటున్నా. నేను లవ్ అనట్లేదు, జస్ట్ పై పైనే అంటున్నా. ఇంత టాలెంట్ గా ఉన్నాడు మా ఫ్రెండ్. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? టాలెంట్ వాళ్ళ అమ్మ మొగుతున్నాను. ఎవర్రా మీరంతా? సరేగా చెప్పు. ఏం చెప్పాలి? తిన్నావా? తిన్నా నేను. చెప్పు, మాట్లాడు, ఏమైంది? తిన్నా నేను. అవునా? ఆ, నువ్వు తిన్నావా? ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నా.
ఇద్దరం కలిసి తిందాం థియేటర్ లో. బ్యాక్ సైడ్ టికెట్ బుక్ చేస్తున్నాం అనే సీట్. హలో, బ్యాక్ సీట్ బుక్ చేస్తున్నా అంటున్నాం. నాకొద్దు. ఫ్రెండ్స్ అయితే అందరు చూస్తారు. ఆ? ఫ్రెండ్స్ అయితే అందరు చూస్తారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఎవరు ఏ సినిమాకి ఎందుకు, మీ ఇంటికి పోదాం తి. అవునా? ఆ. అది ఇంకా సూపర్. ఇక మీ ఇంటికి పోదాం తి. మంచం ఉంది, అంత మల్లెపూలు ఇల్లెపూలు అన్నీ ఉన్నాయి రెడీగా. అమ్మకి చెప్పు, మీ అమ్మకి చెప్పు, కోడలు వస్తుందని చెప్పు. మా అమ్మ ఉండదు ఇట్లా, నేను ఒక్కనే ఉంటా బ్యాచులర్ లైఫ్. మీ ఇంటికి తీసుకెళ్ళు. నీ బ్యాచులర్ లైఫ్ లో నాకెందుకు ఆడ, మీ ఇంటికి తీసుకుపో. మీ అమ్మకి చెప్పు కోడలు వస్తుందని. అవునా? ఉమ్. మా అమ్మ వాళ్ళు ఉంటారు, వేరే ఊర్లో ఉంటున్నారు. అదే అక్కడికే తీసుకెళ్ళు. అవునా? కాల్ చేయి చెప్పు. ఆ దారి మధ్యలో మనకు చాలా లేట్ అవుతుంది. హలో హలో బేబీ. ఇగో ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా? నువ్వు నీ దోస్తుగా ఆడుకోమని చెప్తే ఆ అబ్బాయి ఏమో నన్ను ఆడుకుంటుండే. అవును. అవునా ఏంటి, నువ్వు మాట్లాడుకో ఉందా నీ తొక్కలో. ఛీ, నేను పోతా. మొత్తం పెండ పెండ చేసినావు కదా. అరే నాకు తెలుసు, నువ్వు లేగిరి అని మరి నువ్వే చెప్పిస్తున్నావు నాకు తెలుసు, అందుకే అట్లా మాట్లాడినా. అవునా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది అమ్మాయి. సారీ సారీ చెప్పు, మాకు చెప్పు, కావాలని అట్లా మాట్లాడుతుందని చెప్పు. అవునా? ప్రాంక్ నేను చెప్పిస్తే నువ్వే ఉల్టా ప్రాంక్ చేసినావు. అవునా? అవును. సరే ఆమెకు సారీ చెప్పు, మాకు చెప్పు. సరే, నీ మాటలకి ఆ అమ్మాయి పారిపోయింది. మరి అట్లుంటది మనతోని కథ. జటిల్ పేరు